అండ్ ఈవినింగ్ అయితే బయటకొచ్చాం. ఈవినింగ్ నేను 9 లోపు హాస్టల్‌కి మళ్ళీ రీచ్ అయిపోవాలి. సో, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళగలమని చూస్తే ఇంకా మాల్‌కైతే వచ్చాము. ఇక్కడ చాలా పెద్ద మాల్ ఉంది. నేనింత పెద్ద మాల్‌కి రావడం ఫస్ట్ టైం. సో, అన్నిటికి ఏంటి ఈ పిల్ల ఎగ్జైట్ అవుతుందని అనుకోవద్దు. నాకైతే అన్నీ ఫస్ట్ టైమే. సో, అందుకనే కొంచెం ఫస్ట్ టైమ్ అని చెప్తున్నాం. అండ్ మాల్ అయితే చాలా పెద్దగుంది. మేమైతే చాలా వరకు ఫొటోస్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ అన్నీ కూడా ట్రెండ్స్ అన్నీ కూడా ఉన్నాయి. బట్ ప్రతీది కూడా నా వరకు అయితే చాలా కాస్ట్. ప్రెజెంట్ మేమేది ఎఫర్డ్ చేయలేము. సో, అలా వెళ్ళి కొంచెం తిరిగేసి వచ్చేసామనమాట. అలా అనుకుంటాం కానీ ఎంతమంది ఉంటారో చెప్పండి. చాలామంది మాలాగే వెళ్తారు. చూడడానికే వెళ్ళి వచ్చేస్తారనమాట. సో, అండ్ అక్కడ కిడ్స్‌కైతే కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్. కిడ్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అక్కడికి వెళ్ళి మేమొక స్నాక్ బఫెట్ అయితే తీసుకున్నాం. బట్ నాకైతే అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా నచ్చలేదు. కంప్లీట్ వేస్ట్ అయిపోయింది. 300 అరౌండ్ పర్ పర్సన్. మేమైతే ఇద్దరం తిన్నాం గానీ ఒక్కళ్ళకే ప్రైస్ తీసుకున్నారు. అండ్ సో, వాళ్ళకి కూడా తెలుసు మేమేం తినలేదని. జస్ట్ తీసుకున్నాం అంతే. ఎందుకు తీసుకున్నామో మాకు కూడా తెలీదు. అండ్ కంప్లీట్‌గా ఈవినింగ్ వెళ్ళాము. ఆల్మోస్ట్ మాల్‌లోనే 2, 3 అవర్స్ అయిపోయింది. అండ్ రిటర్న్ అయిపోయాం. జస్ట్ ఒక జ్యూస్ తాగేసి వచ్చేసాం. నేనైతే నైట్ ఏం తినలేదు. కొంచెం అనీజీగా ఉందని మా ఆయన కూడా ఏం తినలేదు. ఇద్దరం పడుకున్నాం. అండ్ ఫైనల్ సెండ్ ఆఫ్ అయితే మా ఆయనకి ఇచ్చేసాననమాట. సో, అండ్ మాల్‌లో నేనైతే ఒక డ్రెస్ అయితే ట్రై చేశాను. నాకు బాగా నచ్చింది. కానీ అది వేసుకోగలనో లేదో అనుకుని మరి ఇంకా తీసుకోలేదు. మా ఆయన అయితే చాలా ఎమోషనల్ అయ్యాను. క్లిప్ అయితే లాస్ట్‌లో యాడ్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి పాపం ఎట్లా ఎమోషనల్ అవుతున్నారో. అసలు వీడియోలో కనిపించనివ్వట్లేదు. కవర్ చేస్తున్నారు. కానీ చాలా ఎమోషనల్ అనమాట. అసలు ఇష్టం లేదు తనకి నన్ను ఒక్కదాన్ని ఇక్కడ వదిలి వెళ్ళడం.